థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బ్రదర్, ట్రైలర్ లుక్స్ రియల్లీ ఆసమ్. డైరెక్టర్ బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ చాలా బాగుంది, మీరు బాగా చేశారు. మీరు కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ మాకు జీవి కొత్తగా లాంచ్ అయినప్పుడు ఆయన ఎలా ఉన్నారో మీరు అలాగే ఉన్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి రావడానికి నాకు శివ ఆయన చాలా మంచి ఫ్రెండ్. అప్పటి నుంచి కూడా నాకున్న మొహమాటానికి నేను ఎప్పుడన్నా పక్క జరిగినాను, ముందుకు రా, ఫోటో తీస్తాను, నిలబడు, జనాలకి తెలియద్దా అని చెప్పేవారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా చాలా మంచి ఫ్రెండ్. ఆయనకి సినిమా చాలా పెద్ద సక్సెస్ తీసుకొచ్చి, ఎందుకంటే సినిమాలో సరస్వతి ఎక్కువ ఉంది కాబట్టి ఈయనకి బోళ్ళంత లక్ష్మి కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31 రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసమే నేను మైక్ తీసుకున్నాను, ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధురా శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయనకంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికి అన్న చనువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వాముతుంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలామందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పిసరంత ఎక్కువ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేశ్న గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు, ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్. నేను ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇక పవన్ సాధనని గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. సత్య మూవీ ట్రైలర్ ఇదే చూడటం అండి ఫస్ట్ టైం, చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఐ రియలీ కంగ్రాచులేట్ ద టీమ్ అడ్వాన్స్డ్గా. అండ్ శివ గారు అయితే నాకు చాలా, ఎప్పుడు శివ గారిని కెమెరా పట్టుకొని చూస్తే ఆటోమేటిక్లీ నవ్వు వస్తుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అండ్ మీరు ఇంకా బాగా నవ్వాలి, ఈ సినిమా బాగా ఆడాలి, ఈ సినిమా బాగా మంచి పేరు మనీ తీసుకురావాలని నేను హోల్ హార్టెడ్గా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్టులకి ఫోన్ చేసి, సార్ రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్ మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండరండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైనా. బట్ చాలా కొద్దిమంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ మాటలో కానీ ఎప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు, ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మన డైరెక్టర్స్ అందరికీ, ప్రొడ్యూసర్, సినిమాలు తీసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు, వీళ్ళ సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలు ఏమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించకుండా ఉండేలా సినిమాని తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు, సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బింగ్, దాని టైటిల్ సత్య సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. అలాగే ఈ సత్య కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలి, అవుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సో డెఫినెట్గా
మీరు తెలుగులో కూడా మీ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ సినిమాతో. అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా నచ్చింది, సత్య ట్రైలర్. ఆర్టిస్టులు చాలా బాగున్నారు, చాలా చాలా టాలెంటెడ్ ఉన్నారు. అమరేష్ అండ్ ప్రార్థన. అండ్ గుడ్ లక్ బ్రదర్, డైరెక్టర్, యూ డిడ్ గుడ్ జాబ్ వాలి. యా, ఇంకా శివ ఎన్ని సంవత్సరాల అనుబంధం. జర్నలిజం, ఫిలిం మీడియా జర్నలిజం 2000 నుంచి 2024 అంటే దాదాపు 25 years అలా ట్రాన్స్లేషన్ అవుతూ ఉంది. చాలా రూపాంతరం చెందింది. ఆ రూపాంతరానికి నిలువెత్తు దర్శనం శివ. అప్పటి జర్నలిజానికి ఇప్పటి జర్నలిజానికి అతను అంటే హీఈస్ అ హిస్టరీ. అంటే చూడొచ్చు, ఎవ్రీ స్టేజ్ తనను శివాని చూడొచ్చు. సో చాలా అంటే ముచ్చటేస్తుంది శివ ఎనర్జీని చూస్తూ ఉంటే. వెరీ క్లోజ్ టు మీ. అలాగే నేను అంటే పర్సనల్ జర్నీ ఎలాంటిదంటే, నేను నా జాబ్ వదిలేసి, నా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఏ డైరెక్టర్కైనా ఎలా ఉంటుందంటే, నా స్నేహగీత మూవీకి జరిగిన సంఘటన చెప్తాను. అప్పుడు ఉషా మయూరి అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక థియేటర్ ఉండేదన్నమాట. సో నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశా, నా సినిమా అసలు హౌస్ఫుల్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళి చూసేసరికి జనాలు లేరు, ఏదో 30-40 మంది ఉన్నారు. చాలా ఇంకా హర్ట్ అయ్యా అనమాట. అసలు ఏంటి, మనం అన్నీ వదిలేసి వచ్చాం, ఎలా ఉంటుంది లైఫ్ అది ఇదని. ఇంకా అలా స్లోగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే ఒక కాల్ వచ్చిందనమాట, శివ కాల్. అన్న, నేను ఇప్పుడే నీ సినిమా చూశాను, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను అప్పుడే అనుకుంటున్నా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదామని. తన కాల్, యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ రియల్లీ లవ్డ్ ఇట్, అందరు కొత్త వాళ్ళతో చేసినా కూడా భలే చేసావు అది ఇదని. సో దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్ అన్నీ ఇచ్చిందనమాట. సో శివ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మీ టు స్టే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో అందుకోసమే శివ ఫస్ట్ మూవీ అనగానే నిజంగా బాధ్యతలానే అనిపించింది, చెయ్యాలి మనం పక్క నుండి హెల్ప్ చేయాలి అని. సో ఆల్వేస్ విత్ యూ బ్రదర్. ఇన్ ఫ్యూచర్ సినిమాలలో కూడా మా వంతు ప్రయత్నంగా మేము హెల్ప్ చేస్తాము. అండ్ సత్య ఈ 10th రిలీజ్ అవుతుంది, మంచి హిట్ అవ్వాలి. మొత్తం టోటల్ ఒక డిస్ట్రిబ్యూషన్లో తను అంటే ఉన్న మెలకువలన్నీ తనకు తెలిసి, అంటే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. చియర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి మాట్లాడాలంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రైలర్ సార్. లైక్ ఇట్స్ రియలీ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్స్ అండ్ యాజ్ డైరెక్టర్. ఐ కెన్ సీ మీ అందరు ప్యాషన్ కనపడుతుంది. ఐ కెన్ సీ ద హోల్ ప్యాషన్ వాట్ యూ పుట్ ఇన్ టు ఇట్. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో ఎవ్రీ న్యూయన్స్ రియలీ వర్క్ ఫర్ మీ. సో ఐ హోప్ తమిళ్లో సక్సెస్ అయిన తెలుగులో కూడా ఇట్ విల్ బీ అ వెరీ గుడ్ సక్సెస్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ అందరూ చెప్పినట్టు ద మెయిన్ రీజన్ మేము అందరం ఇక్కడికి వచ్చామంటే శివ గారు. సో రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం హీస్ బీన్ ఎంకరేజింగ్. అంటే నేను తీసే ప్రతి వర్క్కి శివ గారి కాల్ వచ్చింది అంటే సో ఓకే మంచి పనే చేసాం, అంటే మంచి వర్క్ చేసాం, మంచి సినిమా తీసాం అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ద వే హీ అప్రిషియేట్స్ ఇస్ రియలీ గ్రేట్. ఆయన చెప్పే రివ్యూలు కానీ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ నిజం చెప్పాలి అంటే లైక్ ఇందా శ్రీధర్ గారు చెప్పినట్టు నిజంగా ఇది ఒక బాధ్యతలకు ఫీల్ అయ్యే ఇక్కడికి అందరం వచ్చాం. ఎందుకంటే మా ప్రతి సినిమాని మీడియా అంత ముందుకు తీసుకెళ్తూ అలా మీడియా నుంచి ఒకళ్ళు వచ్చే సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్లీ మా బాధ్యత వచ్చి దాన్ని ప్రమోట్ చేయడం అనేది. సో ఆ బాధ్యతగా ఫీల్ అయ్యి మేము అందరం ఇక్కడికి వచ్చాం. సో ఇలానే ఎంతోమంది మీడియా నుంచి కానీ ఆ మీడియా ఫ్రెటర్నీ నుంచి ఇటు డైరెక్టర్స్ వైపు నుంచి మేము అందరం కానీ ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడు ఇమిడిపోయి ఉంటాం. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో శివ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం, ఐ విష్ శివ గారికి ఈ సినిమా ఎంతో మంచి పేరు డబ్బులు తీసుకొచ్చి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే శివ తనదైన ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసి నా సినీ స్టార్ పత్రికలో ఫోటోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ద వే హీ గ్రోన్ అప్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఒక పని ఉంది అంటే ఆ పనిని కంప్లీట్ చేసేదాకా కూడా నిద్రపోయినటువంటి ఒక గొప్ప లక్షణం వాళ్ళ ఉంది. అందరూ అంటారు ప్రభు మేనమామ
పోలికలు, మేనమామలో ఉన్న పోలికలు కొన్ని ఉన్నా సరే నాకంటే అదనంగా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి శివాలో. ఈరోజు నిర్మాత అనేటువంటి ఒక హోదాలో తనని చూస్తున్నాను. నిర్మాత కాదు, వాడు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటే 24 క్రాఫ్ట్స్లో కూడా హీ కెన్ ఎక్సెల్ అనేది కలిగినటువంటి ఆ ఎంతూజియాజము, ఆ తపన ఉంది వాళ్ళు, డిసిప్లైన్ ఉంది. ముఖ్యంగా ఒక ఫోటోగ్రాఫర్గా ఫోటోలు తీసుకున్నాం, ఈ పని అయిపోయింది అనగానే పక్కకి వెళ్ళిపోగానే ఏదో కూర్చొని కబుర్లు ఆడుకోవటం కాకుండా నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఆ విధంగా ఎవ్రీ మూమెంట్ను కూడాను తను ఫ్రూట్ఫుల్ చేసుకోవటం కోసం, తన కెరీర్ని బిల్డ్ చేసుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నాల్లో అతి తక్కువ కాలంలోనే శివ హ్యాస్ బికమ్ ఏ బ్రాండ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది నేను సగర్వంగా చెప్పగలను. అట్లాగే ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతానికి ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉంటారు. నా గాడ్ ఫాదర్ ఎవరో మీ అందరికీ తెలుసు. శతాధిక చిత్ర దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు నా గాడ్ ఫాదర్. అయితే నేను ఎప్పుడు కూడాను ఆయన పేరుని ఏ స్థాయికి తీసుకెళ్ళామన్నట్టు పక్కన పెడితే ఆయన పేరైతే చెడగొట్టలేదు. ప్రభు అంటే దాసరి నారాయణరావు గారి ఫేస్ సూపర్ ఇంపోజ్ అవుతుంది ఇండస్ట్రీలో అందరికీ. ఎలా ఆ విధంగా శివ కూడా నా మేనల్గా ఇండస్ట్రీలోకి వచ్చి పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా శివ అంటే ఒక పాజిటివ్ వైబ్ని, ఒక ప్రమోషన్ని, ఒక ప్రోగ్రెస్ని, ఒక శిఖరారోహణ, ఒక అప్గోయింగ్ అనేటువంటిది చూశాను తప్ప ఎక్కడా కూడాను శివ వల్ల ఒక డౌన్ ఫాల్ అనేటువంటిది కానీ, ఒక బ్యాడ్ కామెంట్ కానీ, బ్యాడ్ రివర్స్ కామెంట్స్ కానీ ఎక్కడా వినలేదు. సో ద వే హీ ఈజ్ గ్రోయింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రియల్లీ ఇన్స్పైరింగ్. ఇంత తక్కువ వయసులో, ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీని సంబంధించి నాకు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీలో శివ టచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక ఫోటో రూపంలోనో, ఒక మాట రూపంలోనో, ఒక ఇంటర్వ్యూ రూపంలోనో, ఎనీ ఫామ్ హీ హ్యాస్ ఎక్సెల్డ్ అండ్ హీ హ్యాస్ గ్రోన్ అప్ హిజ్ రిలేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో మనం గ్రో కావాలి అంటే, పెరగాలి అంటే, ఎదగాలి అంటే రిలేషన్స్ మెయింటైన్ చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. ఆ రిలేషన్స్ మెయింటెన్స్ విషయంలో నన్ను మించిపోయిన వాడు రియల్లీ. ఆడుకున్న రిలేషన్స్ ఈరోజు నాకు కూడా లేవు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ స్టార్స్లో నేను 35 ఇయర్స్గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఒక జనరేషన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో శివ అంటే తెలియనటువంటి డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ లేరు. అంతగా తన రిలేషన్స్ని డెవలప్ చేసుకున్నాడు. ముఖ్యంగా మాట తీరు, మాట్లాడే పద్ధతి, అందరినీ కలుపుకుపోవటం అనేటువంటిది ఒక మనిషిలో ఉండాల్సినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ. ముఖ్యంగా ఇండస్ట్రీలో సర్వైవ్ కావాలంటే, ఇండస్ట్రీలో పెరగాలి అంటే అలా కలుపుకోవటం అనే లక్షణం ఉండాలి. ఆ లక్షణం శివలో చాలా గొప్పగా ఉంది. అందుకే ఈ రోజున శివ అనగానే ప్రతి ఒక్కరికి కూడా, మీడియాలో కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడాను హ్యాస్ బికమ్ ద పెట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ టు మీ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ శివ. ఒక మేనమావగా కాకుండా ఒక సాటి జర్నలిస్ట్గా, మీడియా పర్సన్గా కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఇక సత్య విషయానికి వస్తే, సత్య పోస్టర్ చూసిన రోజునే ద సక్సెస్ సెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇన్నేళ్ళ మా అనుభవంలో వీ కెన్ గెస్ వాట్ ద ఫిలిం ఈజ్ గోయింగ్ టు బికమ్ అండ్ టు విచ్ హైట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ కూడాను ఆ స్మెల్ రాదు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్టర్స్ చూసినప్పుడు, టైటిల్ చూసినప్పుడు మాత్రం ఆ సక్సెస్ స్మెల్ అనేటువంటి కనిపిస్తుంది. ముఖ్యంగా తమిళ చిత్రరంగంలో సినిమా నిర్మాణం అనేటువంటి ఒక డిఫరెంట్ పందాలో జరుగుతుంది. అక్కడ ఆర్భాటాలు వాటికంటే కూడాను, హంగులు ఆర్భాటాల కంటే కూడా ముందుగా ఒక చిన్న రూమ్ తీసుకొని సాంబార్ సాదం అనేటువంటి చిన్న ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కువగా, దే డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రిస్టేజ్. మేకింగ్లో ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండదు. మేకింగ్ దశలో ఫెయిల్ కాకపోవటం ఒక సినిమా యొక్క బెస్ట్ క్వాలిటీ. ఈ రోజున చాలా సినిమాలు, సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే వీటిల్లో సక్సెస్ శాతం అనేటువంటిది కేవలం 10% మాత్రమే ఉంటుంది. కానీ సినిమా అనేటువంటిది ఎప్పుడైతే మేకింగ్లోనే ఫెయిల్యూర్ అయిపోవటం, అంటే దుబారా ఖర్చులు చేసుకోవటం, ఓవర్ ప్రొడక్షన్ అయిపోవటం, ఓవర్ బడ్జెట్ అయిపోవటం అనేటువంటి లక్షణాలు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. చెప్పడానికి ఐ డోంట్ కేర్. బట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఒక హెల్దీ ప్రొడక్షన్ మేకింగ్ అనేటువంటిది ఉంది. అలాంటి మినిమం బడ్జెట్లో ఒక అద్భుతమైన కంటెంట్ ఇవ్వగలిగినటువంటి మేకింగ్ స్టాండర్డ్స్ని, మేకింగ్ వాల్యూస్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఈ సినిమాను అద్భుతంగా తయారు చేశారు దిస్ యంగ్ టీమ్. డైరెక్టర్, కంగ్రాచులేషన్స్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు హిట్. ఎందుకంటే ఇట్లాంటి చిన్న సినిమాలు క్రియేట్ చేసే సెన్సేషను చాలా సైలెంట్గా వచ్చి పెద్ద హిట్ కాదు. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు ఆ విధంగా సత్య ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హిట్ అనటంలో సందేహం లేదు. నిర్మాతగా శివ తొలి ప్రయత్నం అద్భుత విజయాన్ని సాధిస్తుందనేటువంటి విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. వీళ్ళే కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సత్య.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ ద ఫంక్షన్ గ్రాండ్. డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఈవెంట్కి రావటం అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరూ కూడా సినిమా కంటే ముందు శివ గురించే మాట్లాడారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. నా జీవితంలో కూడా శివతో ఒక అనుభవం ఉంది. తను తమిళ్లో ఆడియో లాంచ్ అప్పుడు, అంటే ఇది ఆగస్టులో జరిగింది ఆడియో లాంచ్, ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి అన్న ఈ సినిమా నేను తెలుగులో రిలీజ్ చేస్తా అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 9 months. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చే 9 మాసాలు తను సొంతంగా తన భుజాల మీద వేసుకొని ఈరోజు తన బేబీగా ఈ యొక్క సినిమాని మే 10వ తేదీన రిలీజ్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకము, విశ్వాసం నాకు ఉంది. డెఫినెట్గా మీ అందరి ఆశీస్సులు, మీ యొక్క అందరి సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇట్లా చిన్న చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అవుతాయి. ఒక ప్రొడ్యూసర్గా తను ఎదగాలని ఎంతో మేమందరం కూడా ఆశిస్తున్నాము. తను ఒక చెట్టు వాడిపోతూ ఉంటే దాని కింద కూర్చొని తను దారింటి పోయే వాళ్ళు బాటలు పట్టుకొని వెళుతున్నా కూడా దప్పికొస్తున్న నీళ్ళు అడిగి, అమ్మ ఆ చెట్టుకు పోయండి 100 మంది బతుకుతారు, ఆ చెట్టు బాగుంటే అందరూ ఉంటారు, నేను ఎక్కడో ఇంకొకరు వస్తారు నాకు పోస్తారు అనే మనసత్వం తనది అని అనిపించింది. ఆ శివాన్ని చూస్తానే ఈ సత్య సినిమాను వెంటనే మీరు సక్సెస్ అవుతారు, ముందుకు తీసుకుని రిలీజ్ చేయమని కోరాము. వెంటనే తను కూడా ఆలోచించి అన్నీ చూసి ఓకే తీసుకుంటాను చేస్తామని ఎంతో ఆనందంగా అందరికీ తెలిపాడు. అది మాకైతే సంతోషంగా ఉంది. జీవితంలో ఇంకా ఎంతో గొప్ప సినిమాలు తీస్తూ ఎదగాలని కోరుకుంటున్నాం. అందరికీ நமஸ்காரம், எல்லாருக்கும் வணக்கம். சத்யா நாங்கள் தமிழில் பண்ண படம் ரங்கோலி இப்போ தெலுங்குல சத்யான்ற பேரில் நல்லா ரிலீஸ் ஆகுது. விஜயகுமார் சார் ரொம்ப அழகாக நிறைய டைலாக் எழுதியிருக்காரு. அதுக்கப்புறம் சிவா சார் ரொம்ப தேங்க்யூ சார் இவ்வளோ தூரம் கொண்டு வந்து நிறுத்தினதுக்கு. அதுக்கப்புறம் எங்கள் ப்ரொடியூசர்ஸ் சதீஷ் சார், பாபு ரெட்டி சார், தமிழில் அவங்களால முடிஞ்ச அளவுக்கு இந்த படத்தை கொண்டுட்டு போய் நிறுத்தினாங்க. இப்போது தெலுங்குல சிவா சார் இதை கொண்டுட்டு வந்து நிறுத்துறாரு. ரொம்ப சந்தோஷமாக இருக்குது. வர 10ஆம் தேதி இந்த படம் ரிலீஸ் ஆகுது. ஐ மீன் 10th, கமிங் 10th. ஸோ எல்லோரும் போய் தேட்டரில் பாருங்கள். உங்கள் எல்லாருக்கும் கண்டிப்பாக பிடிக்கும்னு நினைக்கிறேன். ரொம்ப సంతోషం. థ్యాంక్ యూ. అసలు నేను ఏం చేస్తానో కూడా మా అమ్మకి సరిగ్గా తెలియదు. మా అమ్మ వచ్చింది ఫస్ట్ టైము. అమ్మ ఒకసారి రామ్మా. అదేంటి మీ ఆవిడ్ని పిలవరా మీరు? సుజాతరా ప్లీజ్. ఈ స్టేజ్ మీదకి కూర్చున్నాను. చిన్నోడా చిన్నోడా మూర్తి చిన్నోడా. బిజీగా ఉన్నాడు ఆయన. పవన్ పవన్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. శివ గురించి చెప్పాలంటే మా మ్యారేజ్ 18 years అయింది. నాతో కంటే కూడా ఎక్కువ మీడియాతోనే ఉంటాడు. నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యాక్చువల్లీ ఆయనకు తెలియదు. ఈ 18 years ఆఫ్ జర్నీలో నిజంగా కూడా ఆయనకి ఏం చదువుతున్నారో నిజంగా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ విత్ మీడియా అండ్ సినిమా. బికాజ్ ఆయన అలా ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారనుకుంటున్నాను. పని రాక్షసుడు నిజంగా చెప్పాలి అంటే. కంగ్రాచులేషన్స్ శివ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు Satya movie team also. Andariki namaskaram. I don't know Telugu, so I'll be speaking in English. First of all, thanks to all media for being a part of this beautiful event, and I'm really happy to share the stage with all of you. Thank you, Vali sir, for giving me this opportunity, and our producers, Satish sir, Babu Reddy sir, and Shiva sir, for for making a way for us to Telugu industry. May 10th, we are releasing Satya, so we all need your support and blessings. Hi, Andariki Namaskaram. First, media people, photographers, videographers, Andariki, thank you. ఈ ఫంక్షన్కి వచ్చిన డైరెక్టర్స్, మీ ఆశీస్సులతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ, నాన్న, స్వామీజీ, మా మామ ఏఎల్ ఉదయ యాక్టర్, మా తాతయ్య ఏఎల్ అలగప్పన్, మా మేనమామ ఏఎల్ విజయ్, మా మేనమామ ఏఎల్ ఉదయ, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నా లైఫ్లో పెద్ద పిల్లర్స్ ఏ సిచ్యువేషన్లో స్టడీస్కైనా ఈ ఫిలిం కెరీర్గానా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. నా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శివ అంకుల్, సచ్ అ ప్యాషనేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ. అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. నాకు ఇప్పుడు కూస్ పింపుల్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యా పాడి అన్న,
సచ్ ఎ సాఫ్ట్ పర్సన్. ఎందుకంటే షూటింగ్ చేసినప్పుడు ప్రతి సీన్ స్లోగా ఎలా చేయాలో ఎలా కన్వే చేయాలో అని చెప్పారు. అన్న థ్యాంక్ యూ సో మచ్ నా. థ్యాంక్ యూ ఆల్ టు మై కో ఆర్టిస్ట్ ప్రార్థన, కృతిక, షాబీర్ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక మంచి ర్యాప్ ఉంది మా లోపల యాక్ట్ చేసినప్పుడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. May 10th వస్తుంది, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. I'm really thank you to producer Shiva sir because such a beautiful event today. Always thankful to you to launch our hero in Telugu industry. So really we are happy. And this Rangoli as Satya in Tamil industry, the movie gets very good response, very good name for whole team because that's very good content. So we need to give a big clap for director Wali Mohandas, such a wonderful director, such a talented director too, because he is handled with all new faces. So that's very great. That's very good content also. So definitely you people Telugu see always Telugu audience is like Telugu people will love cinema. They will tell Devuda. The cinema people will tell Devuda like God. So always I love Telugu field, Telugu industry because I also tried like to act in Telugu films. In my 2003, 4 and all, I supposed to act in B. Gopal sir direction because I missed it. Because I love Telugu film, Telugu industries. Such a good directors are here. All like we are all only one thing. We are not in the Tamil film industry or Telugu. That is not a difference. Any difference. Only one language is cinema. That's all. So we love cinema, and thanks to Amresh, proud of his parents, my brother-in-law Satish and my sister Manaka, because every step they are creating Amresh to be a very big hero. Because we are all there. With your support, Sambathana is there, Samiji is there. So with all support, definitely Amresh will rock in Telugu and Tamil too. He will be all India star. Just with all your support, and thanks to Shiva sir, definitely our support will be there for you, and thanks you so much, because one launch for that new hero in Telugu industry, it's not happening for everyone. So now you did one big event here, so I'm thankful to everyone, and director and whole team and whoever the written dialogues and all technicians. I'm very thanks to you also. Thank you.